నాయకులు కానీ దిగొచ్చారా? మనలాగా రక్త మాంసాలే ఉన్నాయి. వాడు ఒక మాట అంటే మనం ఒక మాట అంటే వాడు బాధపడతాడు. వాడు ఒక దెబ్బ కొడితే మనం లాగిపెట్టి ఒక దెబ్బ కొడితే వాడికి దెబ్బ తగులుతుంది. మనం భయపడక్కర్లా. ఈ దేశంలో మనం నిందించే రాజకీయ నాయకుడికి ఎంత హక్కు ఉందో వాడికి మించిన హక్కు మనకు. ఉత్తరాంధ్ర పోరాట గడ్డిది, ఇది పోరాట గడ్డిది. ఇది కళింగ ఆంధ్ర కాదు, కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర. ఇది మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరు కామ్గా ఉంటే ఎట్లా? మీకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు మీరు గొంతెత్తకపోతే ఎలా? మీరు వలసలు వెళ్ళిపోతుంటే ఎందుకు మేము వలసలు వెళ్ళాలి అని చెప్పి మన నాయకుల్ని మీరు నిలదీగిపోతే ఎట్లా? నేను మీలాంటి వాడినే కదా, నేను ప్రత్యేకించి పెట్టి పుట్టలేదు కదా. నాకు ఆ ధైర్యం నేర్పించింది ఒక గిడుగు రామ్మూర్తి జీవితం. వాడుక భాష, వ్యవహారిక భాషలో రాయాలి, వాడుక భాష ఉద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ఒక శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం. జగన్నాథ రథచక్రాలని అక్కడి నుంచి తీసుకెళ్ళి కార్మికులకి అండగా మళ్లించిన మహానుభావుడు శ్రీశ్రీ. ఆయన స్ఫూర్తినిచ్చాడు. ఒక రావి శాస్త్రి గారు సగటు మనుషుల మధ్య కదలికలు, అనుబంధాలు, మమతలు, ఒక చాగంటి సోమయాజులు, ఇలాంటి ఎందరో మహానుభావులు చదివి, ముఖ్యంగా మీకు తెలియదు, మీ అందరికీ తెలిసి ఉండాలి ఖచ్చితంగా గిడుగు రామ్మూర్తి గారి జీవితం. శ్రీకాకుళం నేల ఎంత గొప్పది అంటే అనడానికి గిడుగు రామ్మూర్తి గారి జీవితమే నిదర్శనం. గిడుగు రామ్మూర్తి గారు ఎక్స్ప్లాయిటేషన్, ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు, వలసలు వెళ్ళిపోవటం, రాజకీయ నాయకులు ఇక్కడ దోచేయటం, ఇది ఈ రోజుది కాదు. ఇది గిడుగు రామ్మూర్తి గారు ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగు వాడుక భాష, మన వ్యవహారిక భాషలో ఆయన చేసిన సేవలే గుర్తున్నాయి. కానీ చాలామందికి ట్రైబల్స్ కోసం, సవర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. వాడుక భాష కంటే ముందు ఆయన చేసింది సవరల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే వారి కోసం ఆయన సవర భాష మరీ నేర్చుకొని సవర భాష నిఘంటువులు తయారు చేయించి వ్యాకరణం చేసి, ఆ ప్రస్థానంలో ఆయనకి మలేరియా వచ్చి పోస్టల్ ఆఫీస్లో కినైన్ టాబ్లెట్స్ తీసుకొని చెవులు వినికిడి శక్తి పోయింది, ఆయనకి బ్రహ్మచెముడు వచ్చేసింది. ఒక 30 సంవత్సరాలు అలాంటి బ్రహ్మచెముడుతోటి, ఆ వినలేని తనంతో ఆయన తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడ్డ మహానుభావుడు. చివరి దశలో ఒక కవి, ఒక రచయిత ఉండి తన సొంత ఆదరించిన తన మిత్రుడైన ఒక పలాస రాజుగారితో గొడవ పెట్టుకున్నాడు, వీధి పోరాటాలు చేసినాడు. ఇది అలాంటి నేల. ఇది అలాంటి గిడుగు రామ్మూర్తి గారికి నేను ఈ రోజున మనస్ఫూర్తిగా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను రాజకీయాలకు రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నువ్వు పిరికివాడిగానే బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు. నీకోసం చిందించిన పవిత్ర రక్తానికి అన్న శేషేంద్ర మాటలు ఎప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉండాలి. మనం స్వామి వివేకానంద గారిని చాలా చిన్న వయసులో, 30 ఏళ్ల వయసులో చనిపోయారు ఆయన. ఒక భగత్ సింగ్ 23 ఏళ్ళు, 24 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఒక ఆజాద్ 25 సంవత్సరాలు చనిపోయాడు. వీళ్ళందరూ బాధలు అంటే వీళ్ళు మన కోసం రక్తం చిందిస్తే, ఆత్మత్యాగాలు చేస్తే మనం ఏం చేస్తున్నాం? నేను కూడా అందరిలాగే డబ్బులు సంపాదించి, పేరు సంపాదించి, నా సాటి మనిషికి నేనేమి చేయలేకపోతే ఎట్లా?
అది నన్ను పార్టీ పెట్టించింది. నేను గెలుస్తాను, ఉంటాను, ఓడిపోతాను నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, పోరాటం చేయడం ఒకటే తెలుసు నాకు. ఎదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసు నాకు. గూండాగాళ్ళని తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసు నాకు. ఈ భాష, యాస, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నాము. జాషువా విశ్వనరుడు వైపు పయనించే వ్యక్తిని నేను. ఇవన్నీ మనం కోరుకున్నాము కావు. ఇవన్నీ వీటన్నిటినీ, ఈ పరిమితుల్ని దాటి జాషువా విశ్వనరుడు వైపు వెళ్ళటమే మనిషి తాలూకు అంతిమ లక్ష్యం. నేను మీకు ఈరోజు పార్టీ పెట్టినప్పుడు, ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా పార్టీ అకౌంట్లో ఉంది 13 లక్షల. సినిమాలు లేవు. 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్లో. పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్నా. మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్ లేవుంటే అక్కడ బతుకుదాం, చిన్న కళ్యాణ మండపాల్లో ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు. అందరూ సుఖాలు మరిగా, నేను ఎక్కువ సుఖాలు చూసిన వాడిని. వదిలేస్తే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను. నాకు వాటి మీద నాకు మమకారం లేదు, సుఖాల మీద. దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను. ఉద్యానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం, నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనోళ్ళు లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది. ఒక మన అరకు ప్రాంతం గిరిజనుల తాలూకు సమస్యలను చూపించింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనితనం, గంజాయి తోటల్లో యువత ఎలా నలిగిపోతున్నారు గంజాయి సాగులో, ఇవన్నీ నేను చూసిన వాడిని. ఇవన్నీ చూసి నేను ఒకటే అనుకున్నా, ఏదైనా చేద్దామంటే ఇదే రాజ్యాంలో, మన శ్రీకాకుళం రాజ్యాంలో ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు యువత ఆ రోజున. నేను అనుకున్నాను, కలలు కన్నాను ఆ రోజున మార్పు వస్తుంది అని. కానీ ఓట్లేసేటప్పటికి అందరూ నన్ను వదిలేశారు. అందరూ సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు, జేజేలు కొట్టారు. ఓట్లేసేటప్పటికి నన్ను వదిలేశారు. నేనేం బాధపడలా దానికి. నాకు అవమానాలు లేవు, ప్రెస్టేజీలు లేవు. నాకు ఆశయం ఉన్నవాడికి ముందడిగే ఉంటుంది, కానీ ఆశాభంగాలు ఉండవాడికి. నేను అనుకున్నా, నేను వీళ్ళ కోసం వచ్చాను. నా బిడ్డలు అనుకుంటాను, నా తమ్ముళ్ళు అనుకుంటాను, నా అక్కలు అనుకుంటాను, నా చెల్లెళ్ళు అనుకుంటాను. నాకేం కావాలి? నేను చూడండి డబ్బా, నాకు లేని పేరా, చాలా సుఖవంతమైన జీవితం నాకు. ఎంతకాలం మనం శ్రీకాకుళం ఉత్తరాంధ్రని వెనకబడ్డ ప్రాంతం అని పెంచుకుంటాం? ఎంతకాలం 1 కోటి మంది జనాభా ఉన్న శ్రీకాకుళంలో 45 లక్షల మంది, దాదాపు 50% మంది వలసలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా వెళ్తానే ఉన్నారు, ఆగట్లేదు. ఇది గణాంకాలు. ఎవడు మాట్లాడే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే? నేను అనుకుని నిలబడదామంటే నాకెవరు నిలబడలా. బలంగా 1% నిలబడ్డారు, కానీ అది చట్టసభల్లో ఎదిరించి నిలబడేంత సత్తా నాకు ఇవ్వలేదు. నేనే నీరసపడిపోలా, అవమానపడలా. 2 చోట్ల ఓడిపోయావు నన్ను కించపరుస్తూ ఉంటే అది నేను యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను. కానీ